హలో అండి, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే బెస్ట్ షార్ట్ కట్ మెథడ్స్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి కోసం క్వశ్చన్స్ చాలా ఈజీగా షార్ట్ కట్ మెథడ్స్లో ఎలా చేయాలి అనేది మీ అందరి కోసం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Okay, so let us move to the first question. First question, the value of cos square 29 degrees plus cos square 61 degrees. చూడండి, మనకి cos square theta plus sin square theta కి రిలేషన్ ఏంటి? cos square theta, 1 minute. Okay, so cos square theta plus sin square theta equal to 1 అని మనకు తెలుసు, అవునా? మరి cos square theta ని మనం sin square theta లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. సో cos square 61 ఎలా రాయొచ్చు? 90 minus 29 అని రాయొచ్చు కదా. ఓకే, cos 90 minus theta ఏమవుతుంది? sin కదా. సో sin square 29. చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తేనేమో మనకు sin square 29 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ cos square 29 అనేది క్వశ్చన్లో ఉంది కాబట్టి సో వాట్ ఈస్ ద ఆన్సర్? సమ్ ఆఫ్ దీస్ టూ ఏమవుతుంది? cos square theta plus sin square theta equal to 1 కాబట్టి సో ఆన్సర్ ఏంటి? మనకి 1 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. So the radius of the two cones are in the ratio of 2:5 and their volumes are in the ratio of 3:5. Then what is the ratio of their heights? చూడండి, 2 cones ఇచ్చాడు, దాని యొక్క వాల్యూమ్స్ అలాగే రేడియస్ హైట్ కి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ కి ఫార్ములా ఏంటి? 1/3 pi r square h. ఓకేనా, ఇక్కడ 2 కోన్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దీని వాల్యూమ్ అలాగే రేడియస్ హైట్ కూడా మనం వన్స్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వాల్యూమ్ మనం v2 అనుకుంటే సో 1/3 pi r2 square h2. ఓకే, సో చూడండి 1/3 pi 1/3 pi అని రెండిట్లో క్యాన్సిల్ చేసి సో v1 v2 మనకి ఎంత ఇచ్చాడు? 3:5. సో 3/5 ఈక్వల్ టు సో r1 ఎంత ఇచ్చాడు? 2 స్క్వేర్. చూడండి, మనకి స్క్వేర్ కదా, 2 స్క్వేర్ 5 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి 5. సో రేడియస్ r2 స్క్వేర్ అంటే ఎంత? 5 స్క్వేర్ అంటే 25 హైట్. ఓకే, h2. సో 5 1s 5 5s. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 3 5s ఎంత మనకి? 15 బై చూడండి 4. 15/4 ఈక్వల్ టు h1/h2. దట్ ఈక్వల్ టు h1:h2 రేషియో మనకి ఎంత వచ్చింది? 15:4. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, third question. So which of the following can be the value of k so that the number 217924k is divisible by 6? చూడండి, ఇచ్చిన నెంబర్ మనకు 6 తో డివిజిబుల్ అవ్వాలి అంటే మనకి 2 డివిజిబిలిటీ రూల్స్ సాటిస్ఫై అంటే ఏంటి? ఈ నెంబర్ అనేది 2 తో డివిజిబుల్ అవ్వాలి, అలాగే 3 తో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో లాస్ట్ ప్లేస్ లో 2 తో డివిజిబుల్ అవ్వాలంటే మనకు ఉండాల్సిన వాల్యూస్ ఏంటి? 0 2 4 6 8. ఈ లాస్ట్ లో మనకి నెంబర్స్ లో ఏది ఉన్నా కూడా మనకి 2 తో డివిజిబుల్ అవుతుంది. ఇచ్చిన అన్న ఆప్షన్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి 2 కి. అయితే మనం చెక్ చేయాల్సింది ఓన్లీ 3 కోసమే. ఓకేనా, సో 3 కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఫస్ట్ చూడండి, అన్ని డిజిట్స్ ని మనం సమ్ చేసి మనకి వచ్చే వాల్యూ అనేది 3 తో డివిజిబుల్ అవ్వాలి, లేదంటే 3 మల్టిపుల్ అయి ఉండాలి. 2 + 1 + 7 + 9 + 2 + 4 + k కదా. సో చూడండి, వీటి సమ్ ఏంటి? ఇది 9 ఆల్రెడీ మనకి 3 తో డివిజిబుల్ అవుతుంది. 7 + 2 9 కదా, ఈ రెండు కూడా మనకి 9 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో 2 + 1 3 కదా, 3 అనేది మనకి 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మిగిలింది ఏంటి? 4 + k. ఓకేనా, 4 ప్లస్ సో k ప్లేస్ లో మనకి ఎంత యాడ్ చేసి మనకు 3 తో డివిజిబుల్ అవుతుంది అంటే 4 + 2. చూడండి, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 4 + 2 ఎంత? మనకు 6. 6 అనేది మనకు 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మిగతావి ఎందుకు కాదు చూడండి, 4 + 6 తీసుకుంటే నాకు 10 అనేది మనకి 3 తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 4 + 0 తీసుకోండి అంటే 4 అనేది మనకు 3 తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 4 + 4 అంటే 8 కూడా మనకి 3 టేబుల్లో రాదు, 3 తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 100% ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ద సమ్ ఆఫ్ ది 2 sides of an equilateral triangle is 16 cm, then find the third side. చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, ఇది మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. సమ్ ఆఫ్ 2 sides అంటే 2a = 16 అయితే ఒక సైడ్ యొక్క వాల్యూ ఎంత? మనకి 8 కదా. థర్డ్ సైడ్ అన్నా కూడా మనకి ఇదే కదా. వాట్ ఈస్ ద థర్డ్ సైడ్ యొక్క వాల్యూ? 8 cm. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై x² - 9/x + 3. చాలా ఈజీ క్వశ్చన్. ఎలా చేస్తాము? a + b × a - b ఫామ్ లో ఉంది కదా. అయితే ఓకే, by x + 3. సో x + 3 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి? ఓన్లీ x - 3.
That is option 3 is the correct answer. Next question. Cosecant theta equal to 5 by 3. Then evaluate secant square theta minus 1 into cot square theta into 1 plus cot square theta. ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే భయపడుతూ ఉంటారు. దీంట్లో ఉన్న లాజిక్ ఏంటి? ఫస్ట్ చూడండి, మనకు ట్రిగ్నోమెట్రీలో మనకి ఐడెంటిటీస్ ఉంటాయి. ఏంటి? secant square theta minus tan square theta equal to 1. ఓకేనా? ఈ ఐడెంటిటీ నుంచి చూడండి, secant square theta minus 1 కావాలి మనకి. secant square theta minus అంటే చూడండి, ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి secant square theta minus 1 అంటే ఏంటి? tan square theta కదా. అంటే ఏంటి? నేను ఈ ప్లేస్లో ఓకే tan square theta అని రాయొచ్చు కదా. ఈ ప్లేస్లో నేను tan square theta రాస్తాను. ఓకే, ఇది tan square theta. ఇక్కడ ఇంటూ cot square theta ఉంది కదా. సో మళ్ళీ tan కి cot కి మధ్య రిలేషన్ ఏంటి? tan theta is inversely proportional tan theta equal to 1 by cot theta కదా. సో tan cot ఎలా ఉంటాయి? మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే ఈ tan square theta cot square theta అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి? ఓన్లీ 1 plus cot square theta నాకు కావాలి. ఓకే, క్వశ్చన్లో ఇచ్చిందేమో కొసికెంట్, ఇక్కడ మనకి ఫైనల్గా కావాల్సిందేమో 1 plus cot square కదా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఓకే, సో ఇదంతా మనకి డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇది tan square theta అయిపోయింది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది 1 plus cot square theta కదా. చూడండి, మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓకేనా? నాకు క్వశ్చన్లో కావాల్సింది ఏంటి? కొసికెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 plus cot square theta కదా. నాకు క్వశ్చన్లో కావాల్సింది 1 plus cot square. 1 plus cot square అంటే ఏంటి? కొసికెంట్ స్క్వేర్ థీటా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నాకు ఆల్రెడీ కొసికెంట్ థీటా ఇచ్చాడు, దీనికి స్క్వేర్ చేస్తే సరిపోతుంది కదా. స్క్వేర్. ఓకే, దట్ ఈస్ 5 square అంటే 25 by 3 square అంటే 9. దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ చూడగానే కొంచెం లెంతీగా అనిపిస్తుంది, బట్ ఎప్పుడైతే మనం దానిలోకి వెళ్తామో సో చాలా ఈజీగా మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ grocer professor to sell rice at the cost price. So but uses a fake weight of 870 grams for 1 kg. Okay, so find his profit percentage. చూడండి, ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేశాడు? 1 kg రైస్ని తను ఎంతకు అమ్ముతున్నాడు? సో మనకి 750 grams సేల్ చేస్తున్నాడు. కేజీ అని చెప్తున్నాడు, బట్ కేజీ పెట్టకుండా 870 grams పెడుతున్నాడు. ఇలా పెట్టడం వల్ల తనకి ఏమవుతుంది? ప్రాఫిట్ అనేది మిగులుతుంది కదా. ఓకేనా? కేజీ పెట్టాల్సిందే కదా, 870 grams పెడుతున్నాడు. తనకి ఎంత మిగులుతుంది? 130 మిగులుతుంది. బై అసలు యాక్చువల్గా తను అమ్ముతుంది ఎంత? సో 870 ఇంటూ 100 చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ప్లస్ అలాగే తను యాక్చువల్గా వాళ్ళకి అమ్ముతున్నది ఎంత? 870. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 14.94% ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో చూసారు కదండి, క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. సో మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.